హలో అండి, వెల్కమ్ టు షీపాకం. అన్ని పనులు ఒకే రోజు పెట్టుకోకుండా రోజుకి ఒక్కొక్క పని లేకపోతే కొంచెం కొంచెం పనులు పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మనకి సులభంగా ఉంటుందండి. లేకపోతే టైర్ అయిపోతాం ఒకే రోజు అన్నీ పెట్టేసుకుంటే. సో నేనైతే మాత్రం అలాగే ప్లాన్ చేసుకుంటానండి. రోజుకి ఒకటి లేక రెండు పనులు, మిగతా మన పనులు ఎలాగో ఉంటాయి కదా ఇంట్లో, వంట అని మిగతా పనులు చాలా ఉంటాయి. సో వాటితో పాటుగా ఏదైనా ఒక పని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. రోజు చేసినట్టుగానే ఉంటుంది, మన పనులు అయిపోతాయి, చక్కగా ప్లాన్డ్గా ఉంటాయి, ప్లస్ ఏంటంటే ఈజీగా కూడా ఉంటుందన్నమాట. సో అందుకని అలా చేస్తూ ఉంటాను నేను. ఈరోజు అయితే మాత్రం నేను ఇంట్లో ఉన్న వాష్ బేసిన్స్ అన్నీ క్లీన్ చేయడం పెట్టుకున్నానండి నేను. ఎందుకంటే అదైతే ఒక టాస్క్ ఒక రోజుకి అనమాట. అప్పుడే ఈజీగా అనిపిస్తుంది మనకి, ఇందాక నేను చెప్పినట్టుగా. సో ఈ వాష్ బేసిన్స్ అయితే నేను క్లీన్ చేసేసి అప్పుడు గబగబా స్నానం చేసేసానండి. చేసేసి ఇంకా వంట మొదలు పెట్టేశాను అనమాట. లంచ్ ప్రిపరేషన్ మొదలు పెట్టేశాను. సో ఈరోజు అయితే లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి, నిమ్మకాయ పులిహార. సో దానికైతే ముందుగా అన్నం అయితే వండేసి దాంట్లో నిమ్మకాయ రసం కొంచెం ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని ఇప్పుడైతే మనం తాలింపు వేసుకోవాలి. దీనికి తాలింపు ఎలా అంటే నేనైతే కనుక ఇలా చేస్తానండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుని, తాలింపు ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె అయితే వేసుకుని అందులో ముందుగా నేనైతే వేరుశనగ పప్పులు అయితే వేస్తానండి. వేరుశనగ పప్పులు వేసి అవి వేగేదాకా నెమ్మదిగా, అంటే హైలో పెట్టకుండా సిమ్లోనే ఉంచి వాటిని వేగనిస్తానండి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే పైన వేగిపోతాయి, కానీ హైలో పెడితే లోపల వేగమండి, లోపల ఒక్కొక్కసారి పచ్చిగానే ఉండిపోతాయి అన్నమాట. అందుకని సిమ్లో పెట్టి నెమ్మదిగా వాటిని వేయించుతానండి. అప్పుడే అవి బాగా చక్కగా కరకరలాడుతూ లోపల కూడా ఉంటాయన్నమాట. ఇలా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేస్తానండి. వేసేసి ఇవి వేగిపోయాక అప్పుడు స్టవ్ సిమ్ చేసేసేసి ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని పచ్చిమిరపకాయలు 2-3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకుని ఇందులోనే మనం పసుపు కూడా వేసేస్తానండి. పసుపు కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిపేసేసి అప్పుడు మనం ఈ తాలింపుని ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ వండి ఉంచుకున్నాం కదండి అన్నం, నిమ్మకాయ రసమును ఉప్పు పిండి ఉంచుకున్నాం కదండి, ఆ అన్నంలో మనం ఇప్పుడు దీన్ని వేసేద్దామండి. దీంట్లో పసుపు కూడా నేను నూనెలోనే వేస్తానండి. నూనెలో వేస్తే ఎప్పుడైనా బాగుంటుందన్నమాట, కలర్ కూడా బాగా వస్తుంది మనకి. సో ఇలా మొత్తం అన్నీ వేసేసేసి ఇప్పుడు ఈ తాలింపుని తీసి మనం ఆ అన్నంలో వేసి కలిపేసుకోవాలండి. అంతే, మీకు మంచి పులిహార వేడివేడిగా మంచి యమ్మి పులిహార రెడీ అయిపోతుందండి. అంతే సింపుల్, చూసారా? సో ఇలా చేసి నేనైతే దీంతో పాటుగా ఆమ్లెట్ కూడా వేసాను అనమాట, వెరైటీగా ఉంటుందని చెప్పేసి. అంటే వెజిటేరియన్ రోజు కాదండి, అందుకని. సో అలాగే ఐస్ టీ కూడా చేసుకున్నామండి. దీనికైతే నేనేం చేశానంటే, నేను జనరల్గా రకరకాల ఐస్ క్యూబ్స్ పెడుతూ ఉంటానండి. సో ఇవైతే పోమోగ్రానైట్ ఐస్ క్యూబ్స్ అనమాట, అందుకే కలర్ అలా ఉంది. అలాగే టీ కూడా కలర్ కొంచెం అలాగే ఉంటుంది కదండి. సో రెండింటికి మ్యాచ్ అయిపోయాయి అనమాట. సో ఐస్ టీ అందులో కాసేసి అందులో వేసేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే కొంచెం సోడా కూడా కలిపేసానండి. కొంచెం దీంట్లో మామూలు మన సోడా ఉంటుంది కదా, ప్లెయిన్ సోడా, అది కూడా దీంట్లో అయితే నేను పోసేస్తున్నాను అనమాట. దీంట్లో పోస్తే కొంచెం అప్పుడు మీకు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మరీ ఉట్టిగా అలా స్ట్రాంగ్గా అలా టీ లాగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది ఇలా సోడా పోసుకుంటే కనుక మీరు. అందుకని చెప్పేసి సోడా వేసేసాను. సో ఇలా అయితే మా లంచ్ అయిపోయిందండి. అసలు ఇట్లా సింపుల్గా నిమ్మకాయ పులిహారను ఆమ్లెట్ ఐస్ టీతో అయిపోయింది. చూసారా, అందమైన చిలకలు వస్తూ ఉంటాయి మా ఇంటి దగ్గరికి, అదే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంటాయో అసలు. వాటి అరుపులు అవి, అలాగే పావురాలు కూడా వస్తూ ఉంటాయండి. ఈ చిలకలు పావురాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట చూడడానికి. చాలా అందంగా కూడా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది అవి వాటిని చూస్తుంటే. అసలు నేచర్ ఎంత అందంగా ఉంటుంది కదండి. సో నైట్కి అయితే మాత్రం సింపుల్గా నేను ఏం చేశానంటే సాలెడ్ చేశానండి. ఇలా
క్యారెట్స్, స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప రెండింటిని కలిపి ఎయిర్ ఫ్రైయర్లో చేశానండి. అలాగే ఏం చేశానంటే చికెన్ కూడా ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి దాంతో పాటుగా ఊరికే నిమ్మకాయ పప్పు తయారు చేశానండి పెసరపప్పుతో. సో అలా మా డిన్నర్ అయిపోయిందనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.